ముగ్గురికి కలిసి నీకు 1.5 కుంట, మాకిద్దరికి 2.5 కుంట లెక్కనే వస్తుంది, అది దాని మీద పెట్టేస్తాండా ఈ పెట్టుబడి అని చెప్పినాడు. అది జీపీ కిందని మొన్న నా భార్యతో బలవంతంగా రాపించుకున్నాడు. ఇప్పుడు నన్ను రాసిమ్మంటే నేను వాటికి ఆపిన ఫస్ట్ కస్టమర్ క్లియర్ చేయి, అది రాసిస్తా, నువ్వు ఇస్తానన్న సైటు అది మొత్తం ఏ ముద్దని రాసిచ్చేసి నేను ఊరికి పోతా. అమ్మ నా జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళకి సేవ చేసుకుంటా. మొన్న రాసి పెట్టినాం సార్, అంత మొత్తం 4,20,00,000, 4,30,00,000, 35,36 లక్షలు ఉంది సార్. 4,36 రెడ్డప్పే రాసుకున్నాడు. అది కూడా నాకు పక్కన రెడ్డప్ప, నేను కస్టమర్ దగ్గర పిలుచుకొని పోయేది, నేను రాసేది డమ్మీ బుక్, రెడ్డప్ప రాసేది ఒరిజినల్ అనమాట. ఎందుకంటే వాళ్ళు నమ్మే బుక్ అది. అందుకు రెడ్డప్పనే, ఎందుకంటే నేను కస్టమర్ సైడ్ మాట్లాడుతాండా కదా, అంటే వీడు ఇంకా నలుగురిని ఏమైనా కలుపుకొని రాసుకొస్తాడేమో అనే డౌట్తో రెడ్డప్పను పంపించి రెడ్డప్పతోనే రాపించినాడు అందరికీ. అట్లనే చేసినాను సార్. కొన్ని ఏండ్లుగా మేము డబ్బులు కట్టినాము నమ్మకంతో. ఇప్పుడు వాళ్ళ మాటకు వచ్చాలకు కొద్ది రోజులు చీటీ కట్టద్దన్నారు, మళ్ళీ అదే నిలిపేసినాము. మళ్ళీ చీటీ ఎత్తుకోండి పాడినాక ఇస్తాము అన్నారు, అట్లా కూడా చీటీ ఎత్తుకున్నాము, దానికి లేదు. ఇప్పుడు కట్టిండే డబ్బులు ఇవ్వలేదు. నన్ను చూసి మా అల్లుడు మా కూతురు వేసినారు, ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు రోజుకు ఒకటి చెప్తారు. నీకెంత అమౌంట్ రావాలమ్మా? నాకు 5 లక్షల చిల్లర రావాలా, మా కూతురికి 5 లక్షల చిల్లర రావాలా, మా అల్లుడికి 4 లక్షల చిల్లర రావాలా. మేము రామారావు కాలనీలో ఉంటాము. మేము 10 లక్షలు రెండేసినాం సార్. నేను ఒకటి, మా తమ్ముడు ఒకటి. 12,75,000 డబ్బులు కట్టినాం సార్. ఇప్పుడు మేము మాకు చీటీ ఇవ్వమంటే ఇవ్వలేదు. కట్టిన డబ్బులు 12,75,000 కట్టినాం సార్. ఎవరు చీటీలు నిర్వాహకులు సార్? చీటీలు ఎవరు నిర్వహించారు? చీటీ సుధాకర్ రెడ్డి, గుమాస్తా వస్తే కృష్ణారెడ్డి, నేను వచ్చి కలెక్షన్ చేసుకుంటాను. భరత్ కుమార్ అండి. విఎస్ఆర్ గ్రాంట్ సంస్థలో గత 25 సంవత్సరాలుగా నేను చీటీలు పాల్పంచుకుంటున్నానండి. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు డబ్బులు కట్టినా కూడా విఎస్ఆర్ గ్రాంట్ ఆఫీస్కే వెళ్ళి చీటీ పాడేవాళ్ళము. మాకు ఇంటికి డబ్బులు కృష్ణారెడ్డి సార్ తెచ్చిచ్చేవాళ్ళు. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు ఏ ఇబ్బంది లేదండి. ఇప్పుడు మా చీటీ డబ్బులు కావాలని అడిగితే నాకు సంబంధం లేదని కృష్ణారెడ్డి సార్ ముందర పెట్టి సుధాకర్ రెడ్డి సార్ అంటున్నారు. మీ వల్ల ఏం చేసుకోబండి అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. దీనికి తగు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. నాకు 4,67,000 రూపాయలు డబ్బు కట్టానండి. వడ్డీ చీటీలు 8 వడ్డీ చీటీలు పోయినాయన్నారు 5 లక్షలవి చీటీకి. ఆ 2 లక్షల రూపాయలు తోసేసి నా డబ్బులు కట్టిన డబ్బులు మాత్రమే నాకు ఇప్పివ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు నూజల గిరిప్రకాష్. నేను సొసైటీ కాలనీలో ఉండేది. నాకు 5 lakhs చీటీ వేసున్నాను. 24 months కట్టాను. 3 lakhs అమౌంట్ కట్టాను. మొత్తం వడ్డీతో కలిపి 3,87,500 అయ్యింది. సో ఇంతవరకు ఏమీ రెస్పాన్స్ అయితే లేదు వాళ్ళ దగ్గర నుంచి. న్యాయం చేస్తామన్నారు అందరికీ కలిపి మేము పోయినప్పుడు. ఏం న్యాయం చేస్తారేమో మాకు ఇప్పటివరకు అయితే క్లారిటీ